నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నిజం మా నైజం. నేను మీ యశ్వంత్. ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ లింకును తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు ఛేదించారు. నార్సింగ్ పోలీసులతో కలిసి గుట్టు రట్టు చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలో ఓ ఫ్లాటుపై దాడి చేసి 5గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 2 పాస్పోర్ట్లు, బైకులు, 10 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ 35 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా. పోలీసులు నైజీరియా దేశానికి చెందిన డెవిన్ ఎబుకా, సుజీ అలియాస్ ఎబుకా కీలక సూత్రధారిగా గుర్తించారు. హైదరాబాద్కు ఉన్నత విద్య కోసం వచ్చిన అతడు నగరంలో టౌలీ చౌక్లో ఉంటూ స్థానికంగా డ్రగ్స్ విక్రయించేవాడు. ఇప్పటికీ 7 డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. తన నెట్వర్క్తో డ్రగ్స్ దందాలో ఆరితేరిన డెవిన్ ఢిల్లీకి మకం మార్చాడు. ప్రస్తుతం నైజీరియాకు వెళ్లి పెద్ద సిండికేట్ ఏర్పాటు చేసి భారత్ నుంచి వచ్చే ఆర్డర్ ప్రకారం డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. డ్రగ్స్ సప్లై కోసం ప్రత్యేకంగా నైజీరియాకు చెందిన మహిళ ఒనౌహా బ్లెస్సింగ్ అలియాస్ జోవానా గోమస్ను నియమించుకున్నాడు. 2018లో భారత్కు వచ్చిన ఈమె బెంగళూరులో హెయిర్ స్టైలిస్ట్గా పనిచేస్తూ నైజీరియా నుంచి దేశంలోకి వివిధ నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తోంది. తన డ్రగ్స్ రవాణాకు ఆటంకం కలగకుండా ఆఫ్రికాలోని మరో దేశమైన గినియా బిస్సో నుంచి నకిలీ పేరుతో పాస్పోర్ట్ తీసుకుంది. ఒకవేళ డ్రగ్స్తో పట్టుబడిన కేసు నుంచి తప్పించుకొని నైజీరియా వెళ్లేందుకు పాస్పోర్ట్ తీసుకుంది. రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తున్న డీలర్లకు సరఫరా చేసే నిందితురాలు ఒనౌహా ఇప్పటి వరకు హైదరాబాద్కు 20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్టు దర్యాప్తులో తెలిపింది. ప్రతిసారి కనీసం 200 నుంచి 300 గ్రాముల చొప్పున కొకైన్ తీసుకొచ్చి హైదరాబాద్లోని సప్లయర్లకు విక్రయించేది. ఒక మహిళ తరచూ నైజీరియా, భారత్ మధ్య ప్రయాణించడం గుర్తించిన పోలీసులు ఆమెపై నిఘా ఉంచారు. ఇదే సమయంలో డెవిన్ ప్రధాన అనుచరుడు లంగరౌజ్లో ఉండే నైజీరియాకు చెందిన అజీజ్ నోహిమ్ హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బ్లెస్సింగ్ రాకపోకలు, కలేషి నోహిమ్ కార్యకలాపాలపై టీజీ న్యాబ్ దృష్టి పెట్టింది. బ్లెస్సింగ్ హైదరాబాద్కు వచ్చినట్టు గుర్తించి ఆమెను అనుసరించగా నార్సింగ్లోని హైదర్స్ కోర్ట్లోని జనాన్ పోర్ట్ వ్యూ అపార్ట్మెంట్లోని ఫ్లాట్కు వెళ్ళింది. పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి బ్లెస్సింగ్ నోహిమాతో పాటు మరో 6గురిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా వారిలో 5గురికి కొకైన్ పాజిటివ్గా తేలింది. మరికొంతమంది పారిపోయారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నా వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఓడరేవు నిర్మాణంతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని నమ్మించారు. పోర్టు కార్యకలాపాలతో జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆచి చూపారు. గ్రీన్ఫీల్డ్ ఓడరేవు పేరుట విలువైన భూములు సేకరించి వైసీపీ నాయకులు ఆ తర్వాత పరిహారం ఊసెత్తలేదు. కూటమి ప్రభుత్వమైన ఆదుకోవాలని మూలాపేట పోర్టు నిర్వాసితులు వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సొంతబొమ్మలి మండలం మూలాపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు పనులు సాగుతున్నాయి. భారీ యంత్రాలతో నిత్యం వేలాది లారీల్లో రాళ్లు, మట్టి తరలిస్తున్నారు. అయితే పోర్టు నిర్మాణం కోసం విలువైన భూములను త్యాగం చేసిన మూలాపేట విష్ణుచక్రం గ్రామస్తులకు మాత్రం నాటి ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా మొండి చేయి చూపించింది. భూములు ఇస్తే పక్కా ఇల్లు నిర్మిస్తామని, పోర్టు పనుల్లో నిర్వాసితులకు ఉద్యోగం కల్పిస్తామని అప్పటి వైఎస్ఆర్సీపీ నేతలు వారిని నమ్మించారు. తీరా పోర్టు పనులు ప్రారంభమైన తర్వాత ఉపాధి మాట దేవుడు ఎరుగు. కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సైతం వారిని రానివ్వడం లేదు. ప్రభుత్వ భూమి మినహా 2 గ్రామ పరిధిలో 332 ఎకరాల జారయీతి భూముల్ని పోర్టు నిర్మాణానికి సేకరించారు. 43 మంది రైతులు 25 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు. భూమికి పరిహారంతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు ఆ తర్వాత ముఖం చాటేశారు. పునరావాస కాలనీ నిర్మాణం ఇంకా ప్రారంభం దశలోనే ఉంది. పైగా మంచినీటి సౌకర్యం లేని ఉప్పునీటి ప్రాంతాల్లో కాలనీ నిర్మాణం చేపట్టారని నిర్వాసితులు వాపోతున్నారు. వైసీపీ అనుకూల వర్గానికి రెట్టింపు పరిహారం ఇచ్చి మిగిలిన వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. పోర్టు నిర్మాణం చేపడుతున్న కంపెనీతో ఎమ్మెల్సీ దువ్వాడ కుమ్మక్కై స్థానికులకు ఉపాధి కల్పించకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. అదేవిధంగా తమకు కాకుండా స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని వారు తప్పుపడుతున్నారు. అప్పటి మంత్రి సిదిరి అప్పల్రాజు, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తమను మోసం చేశారని గ్రామస్తులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు. అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ రిపబ్లికన్స్ గెలిస్తే అగ్రరాజ్యం ఉపాధ్యక్షకుడిగా ఓ తెలుగింటి అల్లుడు ఎన్నిక కానున్నారు. అదే తెలుగింటి అమ్మాయి సెకండ్ లేడీ, 2వ మహిళగా చరిత్రలో నిలుస్తారు.
ఆమె నేషనల్ లీగల్ ఏజెన్సీలో లిటిగేటర్గా పనిచేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్ తెలుగింటి అల్లుడిగా జేడీ వాన్స్ను ఎంపిక చేశారు. 39 సంవత్సరాల జేడీ వాన్స్ ఓ తెలుగు మూలాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నవంబర్లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే వాన్స్ భార్య ఉషా చిలుకూరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండో మహిళ చరిత్రలో నిలిచిపోతారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా జేడీ పేరును ప్రకటించారు. ట్రంప్పై హత్యాయత్నం వెనుక ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉండవచ్చునని ట్వీట్ చేసిన రిపబ్లికన్ సెనేటర్ వాన్స్ ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా జేడీని అభివర్ణించారు. కానీ ఇప్పుడు వాన్సే ట్రంప్కి అత్యంత ఇష్టమైన అనుచరుడిగా ముద్రపడ్డారు. వాన్స్తో పాటు ఆయన భార్య ఉషా చిలుకూరి గతంలో డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు. కొన్నేళ్ల కిందట ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీలో చేరారు. నేషనల్ లీగల్ ఏజెన్సీలో లిటిగేటర్గా పనిచేస్తున్నారు. ఆమె మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. జేడీ వాన్స్ పేరును ఉపాధ్యక్షుడిగా ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి 2-3 గంటలుగా గూగుల్లో ఇదే పేరు హోరెత్తుతోంది. అసలు ఎవరి వాన్స్, ఆయనకు తెలుగు మూలాలేంటి, ఆయన సతీమణి ఉషాది ఎక్కడ అన్న ప్రశ్నలే గూగుల్ సెర్చ్లో ఉన్నాయి. వాస్తవానికి ఉషా భారతీయ వలసదారుల దంపతుల అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా కాలిఫోర్నియాలోనే జన్మించారు. తల్లిదండ్రులది ఉమ్మడి కృష్ణా జిల్లాలో పామర్రు వద్దనున్న చిన్న గ్రామం. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్లు. యేల్ వర్సిటీలో ఉన్నప్పటి నుంచే జేడీ వాన్స్ ఉషా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 పిల్లలున్నారు. కాగా ఉషా ఎంఫిల్ పూర్తి కాగానే 2018లో అమెరికా సుప్రీంకోర్టులో లా క్లర్క్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీలోని ముంగేర్, టొల్లెస్, ఒల్సన్లో పనిచేశారు. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేసే సివిల్ లిటిగేషన్ల పరిష్కారంలో ఆమె దిట్ట. వ్యాపారం మొదలు కుటుంబ సమస్యల వరకు వివిధ రంగాలకు చెందిన అప్పీళ్లను కొలిక్కి తేవడంలో మంచి నైపుణ్యం ఉంది. జేడీతో ఉషా 2014లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాలిఫోర్నియాలో హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. వాన్స్ రాజకీయ ప్రయాణంలో ఉషా ఓ అదృశ్య శక్తి. ఓ పక్క కుటుంబాన్ని, మరో పక్క 3 పిల్లల్ని చూసుకుంటున్న ఉషా మన తెలుగింటి అమ్మాయి కావడం గర్వకారణం. ఆగ్నేయ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు ఉత్తర ఈశాన్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నేడు హైదరాబాద్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కాగా హనుమకొండలో భారీ వర్షం కురిసింది. హన్మకొండ, వరంగల్, కాజీపేటల్లో కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి వాన నీరు వచ్చి చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని బస్టాండ్లోనూ వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానూ పలు చోట్ల వర్షాలు కురిసింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. కాటారంలో 111.3 మీటర్లు, మహదేవ్పూర్లో 110 మీటర్లు, మలహర్రావు మండలంలో 106.5 మీటర్ల వర్షం పడింది. భారీ వర్షానికి కాటారం మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లెపల్లి అంగన్వాడీ కేంద్రంలోకి వరద నీరు చేరింది. గూడూరు బ్రిడ్జి కోతకు గురై పంట పొలాల్లోకి భారీ వరద నీరు చేరింది. కాటారం నుంచి మేడారం వెళ్లే రహదారి పోతులవాయి వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరుకు ఆమోదం లభించింది. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి సమ్మతించారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు.
అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థిగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ ట్రంప్ను ఖరారు చేసింది. నవంబర్లో జరగబోయే ఎన్నికకు రిపబ్లిక్ పార్టీ తరపున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఖరారైనట్లయింది. ఎంతో ఆలోచించి అందరి యోగ్యతలను మదించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నానని ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. మెరైన్ విభాగంలో అమెరికాకు ఆయన సేవలందించారని తెలిపారు. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన యేల్ లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడని పేర్కొన్నారు. సాంకేతిక ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్త అని రాసుకొచ్చారు. 2022లో మొదటిసారిగా అమెరికా సెనెట్కు జేడీ వాన్స్ ఎన్నికయ్యారు. భారత సంతతి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉషా చిలుకూరిని వాన్స్ వివాహమాడారు. ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం వల్ల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అన్నారు. ఏకాదశి రోజు ఉపవాస దీక్షతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని చెప్పారు. మొత్తం 24 ఏకాదశుల్లో శయన ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. ఆషాఢ మాసంలో ఈరోజు శుక్లపక్ష ఏకాదశి, దీన్ని శయన ఏకాదశి, తొలి ఏకాదశి అంటారు. యథార్థముగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం. సూర్యుడు తన యొక్క గమనాన్ని దక్షిణం వైపు మార్చుకున్నటువంటి రోజు ఈరోజు. అలాగే విశేషించి ఇది శయన ఏకాదశి అనడానికి శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుండి యోగ నిద్రలో 4 మాసాలు ఉండడం చేత ఈ రోజుని శయన ఏకాదశిగా చెప్పబడింది. 4 మాసములు సన్యాసులు విశేషించి చాతుర్మాస వ్రతాన్ని ఈ రోజు నుంచి కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు కూడా ఈ 4 మాసాలు చాతుర్మాస దీక్షలు చేస్తారు. ఇక్కడి నుంచి మనం ప్రతి మాసంలో విష్ణుమూర్తిని, వినాయకుడిని, అమ్మవారిని, అలాగే విశేషించి కార్తీక మాసంలో శివుని కూడా విశేషంగా మనం పూజించుకోవడం చేత అనారోగ్యాల నుంచి బయటపడేటువంటి రోజుగా చెప్పబడింది. సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని ఏకాదశుల్లో శయన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి 2 చాలా విశేషమైనవని శాస్త్రాలు చెప్తాయి. ఈరోజు విశేషించి విష్ణు సహస్రనామం, భగవద్గీత వంటివి పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మంచి ఆలోచనలతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని పలు మహిళా సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. విజయవాడలోని సార్వోత్తమ గ్రంథాలయంలో తరణి రంగాలు అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారి ఆలోచనలు పంచుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్నారులు, మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులను అరికట్టాలని కోరారు. తెలుగు ఉపాధ్యాయుడు పాఠాలు సరిగ్గా చెప్పడం లేదంటూ గుంటూరు జిల్లా తెనాలి మండలం పెద్దరావూరు జెడ్పీ పాఠశాల విద్యార్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తెలుగు బోధించే నాగేశ్వరరావును మార్చాలంటూ 9వ తరగతి విద్యార్థులు తల్లిదండ్రులతో వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. తెలుగు పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. కువైట్లో దుర్భర జీవితం గడుపుతున్న తెలుగు వ్యక్తి శివకు ఐటీ శాఖ మంత్రి లోకేష్ చొరవతో విముక్తి లభించింది. కువైట్లో తాను పడుతున్న కష్టాలను శివ ఎక్స్లో పోస్ట్ చేశారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ కన్నింటి పర్యంతమయ్యారు. ఈ వీడియోపై స్పందించిన మంత్రి లోకేష్ శివకు సాయం చేయాల్సిందిగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని సూచించారు. వారు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే శివను రాష్ట్రానికి తెస్తామని లోకేష్కు తెలిపారు. లోకేష్కు శివ కృతజ్ఞతలు తెలిపారు. సార్ నేను కోయేటికి వచ్చాను, ఏదో బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది, ఎడార్లు వేసేసారు. నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను. దానికి ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడి నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. నాకు సహకరించిన వాళ్ళందరికీ నమస్కారం సార్. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడ్చల్ జిల్లా బోడుపల్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. మేయర్గా తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్గా కొత్త శ్రావంతి ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ సమావేశ మందిరంలో కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. మొత్తం 28 మంది కార్పొరేటర్లు ఉండగా మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ సమావేశానికి హాజరు కాలేదు. 26 మంది కార్పొరేటర్లు తోటకూర అజయ్, కొత్త శ్రావంతికి మద్దతు ఇచ్చారు.
బోడుపల్ అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లి గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపిస్తామని డిప్యూటీ మేయర్ శ్రావంతి అన్నారు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని, అలాగే మన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ని ఈ డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని విషయాలు కానీ ముందుకు తీసుకెళ్తాను. మన మేయర్ గారు కార్పొరేటర్ సహకారాలతో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సూచించారు. వయస్సు, స్నేహితులు, ఇతర కారణాల వల్ల ఒక్కసారి డ్రగ్స్కు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని వివరించారు. గంజాయి మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని, అలాంటి వారు కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిపి సూచించారు. వరంగల్ జిల్లా జొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు సిపి అంబర్ కిషోర్ జా హాజరయ్యారు. మాకు సహాయం చేయండి. ఈ సొసైటీ మంచి ఉంటే రేపు మీకు మంచి లాభం ఉంటుంది. యూ విల్ బి హ్యాపీ, యువర్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ. లేకపోతే మనకు ఈ రోజు కాంప్రమైజ్ చేసిన చూడండి పరిస్థితి ఎట్లా ఉంది. పంజాబ్ గ్రీన్ రెవల్యూషన్ కి పయనియర్ గా ఉన్న స్టేట్, అగ్రికల్చరల్ ప్రోగ్రెస్ కి ఒక మైల్ స్టోన్ ఇచ్చేవాళ్ళు మనం 10 సంవత్సరాల ముందు వరకు. బట్ విదిన్ 10 years థింగ్స్ హావ్ కంప్లీట్లీ చేంజ్. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా పని చేయలేకపోయినా భావి తరాలకు ఉపయోగపడే విధంగా పనులను చేస్తానని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నపూర్లో సింగరేణి నిధులతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని, పన్నూరులో కస్తూర్బా పాఠశాలను ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి ప్రారంభించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను సూచించారు. ఈ ప్రభుత్వం పాఠశాలల్లో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థులు, తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేలా విద్యాభ్యాసం చేయాలని ఆయన సూచించారు. ఒక పాఠశాలలో, ఒక కళాశాలలో, ఒక పరిశ్రమలో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం తప్పకుండా ఎవరు అన్నా అనకుండా చేసి పెట్టడం. ఇక్కడ ఉన్న పరువర్గాలు, దళిత వర్గాలకు సంబంధించిన వారికి ఏదో విధంగా అందరూ ఆశీర్వాదం ఇచ్చిన తరుణంలో వారికి మేలు చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అతి త్వరలోనే మీరు చెప్పిన 4-3 అంశాలను తొందరలోనే మీ పాఠశాలకు సంబంధించిన ఇవన్నీ కూడా సౌలభ్యాలు కల్పించే కార్యక్రమం చేస్తాం. సింగిడి కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో నృత్యాంగన శీర్షిక అంతర్జాతీయ స్థాయి ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. వివిధ దేశ ప్రతినిధులతో కలిసి ముఖ్య అతిథిగా భాషా సంస్కృతి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మలేషియాకు చెందిన ఇంద్రాణి సుకుమార్ భరతనాట్య సాంప్రదాయంలో ప్రదర్శించిన దేవి స్తుతి ఇతర అంశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా వర్షం ఉన్నప్పుడు నెమలి పరవశించి ఆడుతున్నట్టు ఇచ్చిన ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన పాయల్ మంజుందర్ మండల్, ఏనాక్షి మండల్, హైదరాబాద్కు చెందిన పలువురు కళాకారులు చక్కటి అంశాలను ప్రదర్శించారు. విశాఖపట్నంకు చెందిన స్నేహాంజలి బృందం జానపద నృత్యాలు ఉర్రూతలూగించాయి. నృత్యాంగన సంస్థ ఏర్పాటు చేసిన సింగిడి కల్చరల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ విశ్వకర్మ డిఆర్కే ఎంతో మంది కళాకారులను ప్రోత్సహిస్తున్నారని మామిడి హరికృష్ణ అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట లభించింది. రహస్య పత్రాలకు సంబంధించి ఓ కేసు ఫ్లోరిడా న్యాయస్థానం కొట్టివేసింది. అభియోగాలు దాఖలు చేసిన ప్రత్యేక న్యాయవాదిని చట్టవిరుద్ధంగా నియమించారని ట్రంప్ తరపున లాయర్ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. నేరాభియోగాలు విచారణ నుంచి మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది రోజులకే తాజా తీర్పు వెలువడింది. 2021 జనవరిలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్ ప్రభుత్వానికి చెందిన వందలాది కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన ఎస్టేట్కు తరలించినట్టు ఆరోపణలు వచ్చాయి. శ్వేత సౌధాన్ని ఖాళీ చేసేందుకు తక్కువ సమయం ఇవ్వడంతో ఆ హడావిడిలో పత్రాలు వచ్చి ఉంటాయని ట్రంప్ కార్యాలయం అప్పట్లో ప్రకటించింది. ఆ పత్రాలను తిరిగి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించగా వాటిని ట్రంప్ అడ్డుకున్నారు. 2022 జనవరిలో FBI అధికారులు ట్రంప్ ఎస్టేట్లో సోదాలు చేపట్టగా 15 బాక్సుల్లో 184 పత్రాలు లభ్యమయ్యాయి. ఆ తర్వాత ఆగస్టులోనూ నాటకీయ పరిణామాల మధ్య FBI ఆ ఎస్టేట్పై దాడి చేసి 20 పెట్టెల నిండా పత్రాలను సీజ్ చేసింది.
ఏపీ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొండాపేటలో మొహరం పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పీర్లను మోస్తూ నిప్పులను తొక్కి భక్తి చాటుకున్నారు. వేడుకలు చూసేందుకు గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎన్నో ఏళ్లుగా కొండాపేటలో మొహరం పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. మత్స్యకారుల వలలో చిక్కుకున్న తల్లి పిల్లల తాబేళ్లను భారత తీరరక్షక దళం కాపాడింది. షిప్ కమలాదేవి నుంచి గస్తీ నిర్వహిస్తుండగా వెస్ట్ బెంగాల్ తీరానికి 35 నాటికల మైళ్ళ దూరంలో ఈ తాబేళ్లు కనిపించినట్టు కోస్ట్ గార్డ్ తెలిపింది. వెంటనే లైఫ్ బోట్ల సహాయంతో సముద్రంలోకి దిగి వాటిని నౌకలోకి ఎక్కించి వలను తొలగించినట్టు సిబ్బంది వెల్లడించారు. అనంతరం వాటిని మళ్లీ సముద్రంలోకి విడిచిపెట్టినట్టు పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ మొహరం. భక్తి శ్రద్ధలతో అందరూ ఒక చోటకు చేరి ఆనందంతో జరుపుకునే పీర్ల పండుగను వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో మొహరం నెల చంద్రోదయం నుంచి పండుగ మొదలవుతుంది. ఈ పండుగను ముస్లింలతో పాటు హిందువులు కూడా జరుపుకుంటారు. అందులో భాగంగానే నర్సంపేట పట్టణంలో పీర్లతో పాటు చుట్టుపక్కల గ్రామ పీర్లను అన్నీ ఒక చోటకు చేర్చి అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిగుండాల చుట్టూ తిరుగుతూ హాపేన్ హుస్సేన్దుల్లా అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకుంటారు. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.